హాయ్ హలో అండి. బొరుగులతోటి ఉగ్గాని అయితే చేసుకున్నాం. కావాల్సినటివి నేనైతే 1/2 కేజీ బొరుగులు తీసుకున్నానండి. ముందుగా టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసి ఒకసారి ఇవి టమాటాలను వాష్ చేసి మిక్సీ అయితే పట్టుకున్నాం. పక్కన పొడిలేకి కావాల్సినటివి మంచి పప్పులు, కొబ్బరి, వెల్లుల్లి, 2 జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసి ఇవి పొడి కొట్టి పక్కనైతే పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనము ఇలా పెనం ఒకటి పెట్టేసి ఒక కూరగంట ఆయిల్ పెట్టేసి పోపు అయితే ఫస్ట్ పెట్టుకున్నామండి. ఇలా టమాటా, ఆనియన్ పేస్ట్ అయితే కొట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక పెద్ద సైజు క్యారెట్ అయితే అలా తురిమి పెట్టాను. పోపుకు కావాల్సినవి శనగబేడలు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు అయితే తీసుకున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసేసి ఆవాలు చెట్లిన వెంటనే పల్లీలు అలా వేగిన తర్వాత క్యారెట్ని అయితే వేద్దాము. క్యారెట్ వేగిన తర్వాత అలా కరివేపాకు, ఒక 1/2 స్పూను పసుపు అయితే వేసేసి ముందుగా కొట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతటిని వేసేసి మూత అయితే పెడదాము. టమాటా పేస్ట్ అంతటిని వేసేసి మూత పెట్టి ఇలా అయితే మూత పెట్టేద్దామండి. మసాలా వేగే లోపల ఇలా కొన్ని నీళ్లు తీసుకొని బొరుగులను అయితే అలా నీళ్ళల్లో వేసి దేవి అలా పక్కన పెట్టేసుకోవాలండి. అలా గట్టిగా అయితే వాటర్ లేకుండా పిండేయాలన్నమాట. ఇలా పొడి పొడిగా వస్తాయి బొరుగులు. టమాటా అయితే బాగా వేగిందండి. అసలు పచ్చి వాసన పోయి చాలా బాగా వేగిందనమాట. ఈ టైంలో అయితే మనము ముందుగా దేవి పెట్టుకున్న బొరుగులను అయితే అలా బొరుగులన్నిటిని వేసి సిమ్లోనే పెట్టి మళ్ళీ అలా అంతా కలిపేయాలండి. అంతా అలా ఒకసారి కలిపేసి మనం ఆల్రెడీ టమాటా పేస్ట్లో సాల్ట్ వేసి ఉన్నాం కదా, ఇప్పుడు బొరుగులకు పట్టేమైనా కొంచెం సాల్ట్ అయితే అలా వేసుకున్నాము. ఇదంతా సిమ్లోనే పెట్టి బొరుగులు వేడయ్యేలాగా అలా కలుపుకోవాలన్నమాట. బొరుగులు కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో అయితేనా మనం ముందుగా కొట్టి పెట్టుకున్న మంచి కప్పల పొడిని అయితే రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఈ టైంలో అయితేనా పొడి వేసేసి అలా అయితే అంతా కలిపేసేయాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్గా కొత్తిమీరనంతటిని అలా ఒకసారి కలిపేసి వేసి ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే ఉగ్గాని అయితే సూపర్గా ఉంటుందండి. అలా నిమ్మరసం అయితే కొంచెం వేసుకుంటేనా సూపర్గా ఉంటుందన్నమాట బొరుగుల ఉగ్గాని. అంతే అండి, ఇలా అయితే రెడీ అయిపోయిందనమాట. ఎంత తిన్నా తినాలనిపించే బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందనమాట. ఫైనల్గా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాం. ఇలా అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేటప్పుడు కాస్తంత పల్లి పౌడర్ కానీ ముందుగా కొట్టి పెట్టుకున్న పౌడర్ కానీ వేసుకొని తింటే హెల్దీ బొరుగుల ఉప్మా అయితే రెడీ అయిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.